రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు కానీ కళాశాల అతిథి అధ్యాపకులను పర్మనెంట్ చేస్తామని, వాళ్లకు వెయిటేజ్ మార్కులు కేటాయిస్తామని గొప్పలు చెప్పారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. ఇప్పటికి వాళ్ళకి 4-5 నెలలు అవుతుంది జీతాలు అందకనట్టు. వార్తలు వస్తున్నాయి, ఒకసారి పేపర్లలో చూడండి ఎంత హీనంగా దయనీయంగా ఉందో వాళ్ళ పరిస్థితి. గొప్పలు చెప్పడం కాదు, వాటిని ఆచరించాలి. రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఇష్టం వచ్చినట్టు గొప్పలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను మర్చిపోయి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నావు. నేడు ఆ యొక్క కళాశాల అతిథి అధ్యాపకులకు ఏం సమాధానం చెప్తావు మాట్లాడండి. 7-8 రోజుల నుండి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు నిరవధిక సమ్మెలు చేస్తున్నారు. ఒక్క మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించిన దాఖలాలు లేవు. ఆనాడు హామీ ఇచ్చినప్పుడు సోయి లేదా, చిత్తశుద్ధి లేదా ఈరోజు అమలు చేయాలని? ఏదైనా డిసెంబర్ 9 తర్వాత నేను వచ్చి రాగానే సాక్ష్యం చేసేస్తా హామీలు గ్యారంటీలని మాటిచ్చావు రేవంత్ రెడ్డి. ఈరోజు నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు? ఆ ఉద్యోగులు అడుగుతున్నారు, చెప్పు వాళ్ళ ప్రశ్నలకు సమాధానం. సిగ్గులేను. జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ని కాదని రేవంత్ రెడ్డిని నమ్మారు. ఈరోజు రేవంత్ రెడ్డిని అడగాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. కాబట్టి కొట్లాడడం జరుగుతుంది. జై తెలంగాణ, జై కేసీఆర్.